నిమిషం అయిపోయింది. కొండేపి నియోజకవర్గ స్థాయి ఒడ్డెర సోదరీమణుల ఆత్మీయత సమావేశం సింగరాయకొండ బైపాస్ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఒడ్డెర సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే వెంకటేష్, సీనియర్ రాజకీయ నాయకుడు వడ్డే రాఘవులు, ఎన్డీఏ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు, కొండేపి నియోజకవర్గ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి డోల బాల వీరాంజనేయ స్వామి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామశెల్ల సత్య ఈ సమావేశంలో పాల్గొన్నారు. అమ్మలారా, అక్కలారా, అన్నలారా విన్నారా, అయ్యలారా, అవ్వలారా, పిల్లలారా వింటారా, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మహిళలకే మన మహిళలకే తెచ్చినాడు మహాశక్తి పథకాలు, మహిళలకే తెచ్చినాడు మహాశక్తి పథకాలు, అన్న ఇచ్చే ఈ పథకం ఆడపడుచులా కట్నం, అన్న ఇచ్చే ఈ పథకం ఆడపడుచులా కట్నం, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. ఎందరుంటే అరరరర ఎందరుంటే అందరికీ ఆడబిడ్డ నిధులంట, ఎందరుంటే అందరికీ ఆడబిడ్డ నిధులంట, ఏడాదికి ముచ్చటగా 3 సిలిండర్లంట, ఏడాదికి ముచ్చటగా 3 సిలిండర్లంట, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. వడ్డెర నియోజకవర్గ కొండేపి కాన్స్టిట్యూన్సీ మీదుగా జరుగుతున్న ఆత్మీయ సమావేశం. మనం దాదాపు గత 15 సంవత్సరాల క్రితం అనేక రకమైన సమావేశాలు పెట్టుకున్నాం. ఈ 15 సంవత్సరాలకి ఇలాంటి సమావేశాలు జరిగియో జరగలేదో నాకు తెలియదు, కానీ మళ్ళీ ఇవాళ ఒక అద్భుతమైన సమావేశం జరుగుతుంది. ఆ అవకాశం ఇచ్చిన వ్యక్తి ఎవరో మన సత్య గారు. ఒకసారి మీ కమ్యూనిటీతో సమావేశం పెట్టమని చూడాలంటే అవకాశం మనకు కనిపించారు. మళ్ళీ మనం అందరం కావగలిగాం. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి. రాబోయే రోజు ఒక రాక్షసుడితో గత 5 సంవత్సరాల నుంచిగా మనం ఒక రకంగా చెప్పాలంటే యుద్ధం చేస్తా ఉన్నాం. ఆ యుద్ధంలో అనేక మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అసలు పడుతున్నారు. ఎంతో మందిని చంపించారు, ఎంతో మందిని ఆర్థికంగా ఇబ్బంది పెట్టాడు, ఇంకా ఇబ్బంది పెట్టడం అన్నాడు. ఇప్పుడు కూడా ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో మనం ఒక వేదిక ఏర్పాటు చేసుకొని మనమందరం కూడా మన రాష్ట్రం, మన భవిష్యత్తు, ఇప్పుడున్న మన కులస్తుల్లో ఎక్కువ శాతం హైదరాబాద్ నుంచి చదువుకున్నాం. ఒకప్పుడు మన ఇళ్లలో చదువుకునే వాళ్ళు చాలా తక్కువ. ఇది చాలా శ్రద్ధగా వినండి. మన ఇళ్లలో చదువుకునే వాళ్ళు చాలా తక్కువ. ఈ రోజు అందరూ పిల్లలు చదువుకునే వాళ్ళు ఉన్నారు. ఆ చదువుకున్న పిల్లలు ఉద్యోగం కోసం పక్క రాష్ట్రానికి వెళ్తున్నారు. అలాగే బతుకుల కోసం కూడా పక్క రాష్ట్రానికి వెళ్తున్నారు. ఇలా ఉద్యోగం కోసం, బతుకుల కోసం పక్క రాష్ట్రానికి వెళ్తున్నా అది ఒక ఏజ్ వరకు అయిపోయింది. 50 సంవత్సరాలు మాలాంటి వాళ్ళందరూ కూడా వెళ్ళాం. కానీ లేదు, మన పిల్లలు కూడా ఇలాగే పక్క రాష్ట్రానికి వెళ్ళి బతకాలమా, అలాగే పక్క రాష్ట్రాల మీద కూడా ఆధారపడదామా, లేకపోతే మన రాష్ట్రాన్ని మనం బాగు చేసుకుని ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తిని ఎన్నుకుందామా అనేది మీ చేతిలో ఉంది. ముఖ్యంగా ఈ వలస వెళ్ళే దాంట్లో మన పరిస్థితి ఎక్కువ. అది మీరు గమనించి
ఇప్పటికే ఒక 5 సంవత్సరాల కాలంలో 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. మళ్ళీ పొరపాటు కానీ అదే పార్టీగా వస్తే, ఆ వైసీపీ వస్తే ఇంకొక 20 సంవత్సరాలు వెనకపోతాం. ఒక మనిషి జీవితకాలం 50 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నట్లు ఈ మధ్యకాలంలో, అంటే ఒక జీవితకాలాన్ని మనం 10 సంవత్సరాలు కోల్పోతాం. అది కోల్పోదామా? రేపు 11వ తారీఖు జరిగే ఎలక్షన్కి మన చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి గెలిపిద్దామా? అది మీ దగ్గరికి స్పందన కావాలి. మనం చేతి చేస్తున్నాం. మన ఓట్లు ఎక్కువగా ప్రాజెక్టు కట్టడంలో, బిల్డింగ్ కట్టడంలో వాటిలో నిమగ్నమై ఉంటాం. ఈ 5 సంవత్సరాల నుంచి మన ఒట్టికి ఉపయోగపడే ఇసుక అతి భయంకరమైన రేటు, అంటే బంగారంతో సమానమైన రేటుకి వెళ్ళిపోయింది. ఒక లారీ ఇసుక 2018లో చంద్రబాబు నాయుడు గారి సీఎంగా ఉన్నప్పుడు 4,000 నుంచి 5,000 ఉంటే, ఒక ట్రాక్టర్ ఇస్తే 6,000 నుంచి 8,000 ఉంది. అంటే మనం ఎక్కడ బాగుపడేది? ఎక్కడ మనం ఏ రాష్ట్రానికి పోయి బతకాలి? మన రాష్ట్రాన్ని వదిలేసి మన ఇంటికి వదిలి పక్కింటి పోయి బతకాలన్నా? దీనికి కారణం ఎవరు? ఇప్పుడున్న గవర్నమెంట్ కాదా? ఇసుకను దుర్వినియోగం చేశారు, మన భవిష్యత్తుని నాశనం చేశారు. అంతేకాకుండా మన తండ్రులు, మన తాతలు వాళ్ళు సంపాదించిన ఆస్తి ఎమ్మెల్సీ గారు పోటీ చేసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ గారు చాలా ఫైట్ చేశారు. అప్పుడు అంత ఫైట్ చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ భవన్లో ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి, ఇంతవరకు ఎవరికి జరిగిన విధంగా, అంటే ఏదైనా పోస్ట్ ఏదైనా పదవులు కావాలంటే జిల్లా స్థాయి పదవుల నుంచే మామూలుగా ఏదైనా ఒక పార్టీ జిల్లా స్థాయి పదవుల నుంచి ఇచ్చింది. కానీ ఏకంగా ఒకేసారి రాష్ట్ర ఆర్థిక సెక్రటరీగా ఇచ్చారు. అంత గౌరవించారు. వీళ్ళు చెప్తారు వైఎస్ఆర్ పార్టీ గౌరవించిందని. మనది మన రాష్ట్రంలో ఒకే ఒక పేరు వడ్డే కులం. ఈ వడ్డే కులాన్ని తెలంగాణలో నవాబులు పలకడానికి రాక వాళ్ళకి నోరు తిరగక వడ్డేరా అంటారు. ఆ వడ్డే కాస్త వడ్డేరా, వడ్డేరా. అయితే ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే, ఈ జాతీయ నాయకులు, ఈ మహిళా పుస్తకాలను చదువుకునే వాళ్ళు వడ్డీ అనేది మనం కలిపారు. మనకి ఈ వడ్డీ ఎవరో మనకి లేదు. అసలు వడ్డీలు మనకి అష్టే కాదు. ఇంకా అవసరం కొన్ని రోజులైతే 2 రూపాయలు కలుపుతారేమో. ఎవరికో వడ్డీకి టికెట్ ఇస్తే, వడ్డీకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అది మనకి ఇచ్చారని చెప్పుకున్నారు. సంఘదర్శకులు పెద్ద గొప్ప చెప్పుకుంటారు. ఎట్లా సిగ్గుచేయడం? ఓ కులానికి ఇచ్చిన పోస్ట్ కానీ పవన్ కానీ మనకి ఇచ్చిన చెప్పుకుంటారు. సిగ్గుచేయడం కాదు అది. అలాగే వడ్డీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఏదో కార్పొరేషన్ నుంచి ఒక మహిళకి వడ్డీకి సంబంధించిన పోస్ట్ని ఎప్పుడో ఒక మహిళ, నేను మహిళా అధ్యక్షులు చెప్పుకున్న ఒక మహిళ ఆ పోస్ట్ తీసుకుని నాకు వడ్డీ కోటలో ఇచ్చిందని చెప్తుంది. పదవి తీసుకున్నందుకు, పదవి ఇచ్చినందుకు వాడకుండా లేకుండా ఉంటారు. అది చెప్పుకోకండి, సిగ్గుపడండి. ఎందుకంటే అది మన కమ్యూనిటీ సంబంధించిన పదవి కాదు. మన కమ్యూనిటీ సంబంధించిన పదవిని గొప్పగా చెప్పుకోండి, తప్పలేదు. మనకి ఎన్నో అవకాశం తెలుగుదేశం పార్టీ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్దామని ఈ రాబోయే రోజుల్లో మే 13వ తారీఖు జరిగే ఎలక్షన్లో ఎమ్మెల్యేగా మన స్వామి గారిని, ఎంపీగా మన శ్రీనివాస్ రెడ్డి గారిని 2 ఓట్లేసి గెలిపించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఉత్తరంపై జరిగిన దాడులు, దౌర్జన్యాలు, హత్యాకాండలు ఎక్కడ జరిగినవో ఈ వైసీపీ ప్రభుత్వంలో జరిగినాయి. కానీ ఏ ఒక్క వైసీపీ లేకుండా ఆ దాడులు జరిగిన కుటుంబాన్ని కానీ ఆ వ్యక్తిని కానీ పరామర్శించే పాపన పడేదంటే అంత దుర్మార్గమైన కుటుంబంలో మన నాయకులు కూడా ఉంటారని కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే మన భూములు లాక్కున్నారు, మనకు రావాల్సిన హక్కులు లాక్కున్నారు. లాస్ట్ లో తెలుగుదేశం ప్రభుత్వం ఎస్టీలో పెట్టడానికి కమిషన్ ఇస్తే ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ కమిషన్ నిర్వీర్యం చేసి మనల్ని ఎస్టీలో పెట్టడానికి కూడా పనికిరాకుండా చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ చంద్రబాబు రెడ్డి గారు. అలాగే మన క్యాస్ట్ ఎక్కువ వద్దరు భవన నిర్మాణ రంగంలో
ఎక్కడైతే ఈ ప్రభుత్వం వచ్చిందో ఆనాటి నుండి పౌర నిర్మూలనంగా నిర్వీర్యం చేసి మనవులు పిచ్చగలగా చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని రానున్న రోజుల్లో పాత్రలోకి తొక్కడానికి మనమందరూ ముందుకు రావాలని చెప్పి చెప్తాను. మా అక్కలారా, మీరు మన కోసం పెద్దలు వచ్చారు కానీ మీరంతా పెయింటింగ్ వదలలేదు. వాళ్ళు మన కోసం వస్తే మన వాళ్ళకు సంప్రదాయంగా గౌరవించాలని బయటికి పోయి మనం వాళ్ళను ఇది చేయకూడదని చెప్పి వాళ్ళందరూ కోరుతున్నాడు. కూర్చోండి, వాళ్ళ పెద్దలు చెప్పేది వినండి అని చెప్పి చెప్తాను. అలాగే తెలుగుదేశం పార్టీ బీసీ డిక్లరేషన్ చేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మన ఒట్టర్ల గురించి ప్రపంచం మునిగెత్తి విధంగా మాట్లాడారు. ఈ రోజు ఒట్టర్లకు లేక అధికారం లేకొస్తారా బీసీ డిక్లరేషన్ ఒకటే చెప్తాను అని అందరూ ముందర మీడియా సమావేశంలో ఒక బహిరంగ సభలో ఆ డిక్లరేషన్ లో ఏ క్యాస్ట్ మేలు జరిగిందంటే అది ఒట్టర్లకు మాత్రమే మేలు జరిగిందని కూడా తెలియజేస్తున్నారు. ఫస్ట్ మొట్టమొదటిగా ఒట్టర్లను ఎస్టీలో చేస్తాం, తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి రాగానే ఎస్టీలో చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే వీరు కాయ కష్టం చేసి 40-50 ఏళ్ళకే సిద్ధిపడి బదులు 50 సంవత్సరాలకే మీకు పిక్చర్ సౌకర్యం కల్పిస్తామని చెప్పి చెప్పారు. అలాగే ఈ రోజు ఎక్కడ చూసినా కదులు, వేళ్ళు, కోలీలు అగ్రవంలో చేతుల్లో ఉన్నాయి. తెలుగుదేశం అధికారంలోకి వస్తే 30% రిజర్వేషన్ ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే మనల్ని ప్రభావితంగా ఉంచి ప్లాస్టిక్లోనూ, కోలీల్లోనూ, కదుల్లోనూ పనిచేస్తూ ప్రమాదవశాత్తు చనిపోతే ఈ వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ఎక్కడే కానీ ₹1 కూడా వాళ్ళకు బీమా సౌకర్యం కల్పించలేదు. కానీ ఇంతకుముందు ప్రభుత్వంలో 5 లక్షలు ఇచ్చే బీమాను రానున్న రోజుల్లో 10 లక్షలు ఇచ్చి ఆ కుటుంబాల్లో ఆదుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే మన ఆరోగ్య టైంలో ఉద్యోగుల చేతిని రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించి ఈ ఉద్యోగులకు గౌరవిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇలా ఎన్నో కార్యక్రమాల ద్వారా తెలుగుదేశం పార్టీ ఉద్యోగులకు రానున్న రోజుల్లో అంతా దండగా ఉంటే ఆర్థికంగా కూడా ఉంటామని చెప్పి చెప్పింది. అలాగే ఒట్టల కార్పొరేషన్ నిధులు ఇచ్చి మిమ్మల్ని అందరూ ఆధునిక పనిముట్లు, కాలనీల్లో ఉండడానికి క్రషర్లు, జేసీబీలు ఇలా ఎన్నో రకాలైన ఆధునిక పనిముట్లు ఇచ్చి ఆదుకుంటామని చెప్పి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలతో పాటు స్థానికంగా ఉన్న సమస్యలు కూడా మేము పరిష్కరిస్తా, స్థానికంగా మీకు రాజకీయంగా అవకాశం ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కానీ చట్టసభలోకి మనకు అవకాశం ఇస్తామని ఎంతో ఆశించాము. కానీ ఒకటే చెప్పే నారా చంద్రబాబు గారు, మేము పుట్టిన పరిస్థితుల్లో కూడడం వల్ల కొన్ని ఈలేకపోతున్నాం, మీకు ఖచ్చితంగా ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తాము, మీరు తెలుగుదేశం అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మేము కూడా ప్రయత్నం చేసాం టికెట్ కోసం, కానీ రాలేదు, బాధపడలేదు. ఎందుకంటే తెలుగుదేశం అధికారంలోకి వస్తే మా జాతి అంతా బాగుపడుతుంది, మా జాతికి మేలు జరిగితే మాకు మేలు జరిగే విధంగా మేము భావిస్తున్నాం. కాబట్టి మాకు పదవులు ముఖ్యం కాదు, జాతి ప్రయోజనాలే ముఖ్యం అని చెప్పే విధంగా మేము రాష్ట్ర కరీంనగర్లో తెలుగుదేశం పార్టీ ఉద్యోగులకు కరీంనగర్ చేశారు. మేము రాష్ట్రంలో తిరిగి ఒకటే చెప్తాను, మనకు పదవుల కంటే జాతి ప్రయోజనాలు ముఖ్యము. ఈ రోజు వైసీపీలో ఒక నాయకులు పదవులు తీసుకుంటారు, వాళ్ళ ఇంటికే పడుతున్నారే తప్ప ఎక్కడే కానీ ఏ జిల్లాలో వచ్చి వాళ్ళ ఒడ్డల కులం పోరాడడం కానీ ఒడ్డల కులస్తులకు ఏదైనా మేలు చేయడం కానీ ఇంతవరకు జరగలేదు. అలాంటి పదవులు ఉంటే ఎంత ఉంటే ఎంత నా జాతికి ప్రయోజనం జరిగినప్పుడు పదవుల కంటే ఒడ్డల జాతికి మేలు జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పదవుల కంటే జాతి గురించి కోరుకుంటాం తప్ప పదవులు కావాలని కూడా తెలియజేస్తున్నాము. ఇలాంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నాము, నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బీసీలలో అన్ని విధాలు ఆదుకుంటారు. కాబట్టి రేపు మన అక్కలు తమ్ముళ్ళు ఇక్కడ ఉన్న ఎగ్జామ్ మన అక్కలు రేపు ఫ్రీ బస్ వస్తుంది, ఫ్రీగా మన కాలేజ్ దగ్గరికి పోవచ్చు, పొద్దులకు వెళ్ళచ్చు, మన బిడ్డల దగ్గరికి, అక్కల దగ్గరికి, అమ్మల దగ్గరికి మన ఫ్రీగా వెళ్ళి బస్సులో మన వాళ్ళు చూసుకొని ఆనందంగా రావచ్చు. 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వస్తే. అవన్నీ ఎవరికి మేలు జరుగుతాయంటే మొత్తం మన ఉద్యోగులకే మేలు జరుగుతాయి.
వెంకట గారు చాలా చక్కగా మన కమ్యూనిటీ గురించి వివరించారు. ధన్యవాదాలు. మన హరిపాలి గ్రామం ఇచ్చిన గాంధీ సోదరి గారిని కూడా ఒకసారి పైకి వస్తుందని కోరుకుంటున్నాం. గారికి అలాగే ఈ నియోజకవర్గ పరిశీలకులు అడప స్వాములు గారికి, మన లీగల్ సెల్ నాయుడు గారికి, యనమల శ్రీను గారికి, ఉప్పు రమణయ్య గారికి, కుంచాల శ్రీను గారికి, కుంచాల సాంబయ్య గారికి, కుంచాల ఏడుకొండ గారికి, కుంచాల ప్రసాద్ గారికి, ఇక్కడికి విచ్చేసిన మన మండల పార్టీ అధ్యక్షుడు సింగయ్య గారికి, ప్రసాద్ గారికి, అలాగే ఈ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నా నమస్కారం. చాలా సంతోషం. మన నియోజకవర్గంలో ఒడ్డెల కమ్యూనిటీ నుంచి అత్యధికంగా వలసలు వెళ్ళిన కులం ఏదైనా ఉందంటే అది ఒడ్డెల కులం. హైదరాబాద్లో ఇక్కడి నుంచి వలస వెళ్ళి ఇక్కడ ఏ పరిశ్రమ లేక ఉపాధి కోసం వెళ్ళి అక్కడ ఈరోజు బాగా ఒక గౌరవంగా మన తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా మన కొండేపి, కందుకూరు, ఉదయగిరి నియోజకవర్గాల నుంచి అత్యధికంగా ఇక్కడి నుంచి మైగ్రెంట్స్ మన కమ్యూనిటీలోనే ఉంటారు. చాలా బాధాకరం. ఏదైనా సంతూరులో ఉంటాం. ఇక్కడ ఈ నియోజకవర్గంలో కూడా మనకి త్రాగునీరు, సాగునీరు ఎటువంటి వసతులు లేవు. రాబోయే రోజుల్లో ఈ కమ్యూనిటీకి ఒక గౌరవం దక్కాలని మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు ఒడ్డెల సాధికారిక కార్పొరేషన్ కూడా రాబోయే రోజుల్లో ఏర్పాటు చేయబోతున్నారని కూడా హామీ ఇచ్చారు. తప్పకుండా ఈసారి మన కమ్యూనిటీ నుంచి కూడా తప్పకుండా ఎవరో ఒకరు వచ్చే ఎన్నికల్లో శాసన మండలిలో కూడా మనకు ఒక స్థానం కూడా ఉంటుంది. నేను కూడా అడుగుతా ఉన్నా, రేపు రాబోయే ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర మొత్తం యావత్ భారతదేశం చూస్తుంది. ఈ ఎన్నికలు అటు అభివృద్ధికి, వినాశానికి మధ్య జరిగే ఎన్నికలు. ఇప్పుడే మన స్థానిక శాసనసభ్యులు స్వామి గారు తెలుగు వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తాం. ఈ కార్యక్రమంలో మనందరం ఒక కంకణం కట్టుకోవాలి. ఈ రాష్ట్రం బాగుండాలంటే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రావాలి. అలాగే ఈ రాష్ట్రంలో యువతకి ఉపాధి లేకుండా, అలాగే మన నియోజకవర్గంలో చూసుకుంటే ఒక్క పరిశ్రమ కూడా తీసుకోవడానికి చేతగాని ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతా ఉన్నా, ఈ రోజు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు బీసీ డిక్లరేషన్ కూడా మొన్న మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఈ రోజు బీసీల పైన జరిగిన దాడులు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినట్టు ఎక్కడా జరగల. కాబట్టి మనం ఏదో ఈ ఎన్నికల కోసమో లేకపోతే ఏదో లడ్డు కోసమో కాదు, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్ కోసం మీరు ఒకసారి ఆలోచన చేయండి. మన పిల్లల భవిష్యత్. ఈ ఒక్క ఓటు స్వామి గారు కూడా మూడోసారి పోటీ చేస్తా ఉన్నారు. మామూట శ్రీనివాస్ రెడ్డి గారి కుటుంబానికి 9వ ఎన్నిక. 9వ ఎన్నిక అంటే వాళ్ళ 40 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన కుటుంబం మామూట కుటుంబం. ఇక్కడ మీకు అందుబాటులో ఉండే వ్యక్తి, మీ కష్టాలు చేసిన వ్యక్తి, మీకు ఏదైనా చేయాల్సిన వ్యక్తి మన ఎమ్మెల్యే స్వామి గారిని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా, ఈ రోజు గ్రామాల్లో మీరు హైదరాబాద్ నుంచి సంక్రాంతి పండుగకి మాత్రమే మీరు పండుగలకు రావడం జరుగుతూ ఉంటుంది. వచ్చినప్పుడు మీ గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. సిమెంట్ రోడ్లు కానీ, అలాగే ట్రైన్స్ కానీ, మౌలిక వసతులు అన్ని కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ప్రతి ఒక్క కులానికి, మతానికి అన్ని సంక్షేమ కార్యక్రమాలు రూపొందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఈ రోజు చాలా తక్కువ టైంలో కొండేపి నియోజకవర్గంలో 6,500 సుమారుగా 7,000 ఓట్లు మన ఒడ్డెల కమ్యూనిటీకి సంబంధించిన ఓట్లు ఉన్నాయి. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన దాడులు కానీ, ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి
పరిపాలన పైన మీరందరూ ఒక్కసారిగా వచ్చి రేపు మే 11వ తారీఖున ఎమ్మెల్యే అభ్యర్థిగా మన స్వామి గారిని, ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించిన మన వడ్డెపు రాఘవన్ గారికి, అలాగే మా సింగరాయకొండ కొండేపు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మనం వడ్డెల సోదరుల ఆర్థిక సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మంది అండగా ఉన్నారు. మనం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇసుక అందుబాటులో లేక ఇసుక ధరల్ని ఆకాశాల్లో పెట్టి మన వాళ్ళకి ఉపాధిని దూరం చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఈ సామాజిక వర్గంలో ఎక్కువ మంది బిల్డర్స్గా, అదేవిధంగా భవన నిర్మాణ రంగంలో ప్రధాన భూమిక పోషిస్తారు. వీరికి ఉపాధిని దూరం చేశారు. వీరితో పాటు వీరి మీద ఆధారపడినటువంటి కుటుంబాలు కూడా రోడ్డు పడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సహజ వనరులైన ఇసుకని జయరాక్షణ పొందుతుంది అనుమతి లేని కంపెనీలకి అప్పగించి నకిలీ బిల్లులు పెట్టి తరలించినటువంటి వ్యక్తులు అధికార పార్టీలో జరిగిన వైకాపా నాయకులు. ఇసుకని బంగారంగా చేసుకొని దోపిడీ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబం, ఆయన అనుచరులు. ఈరోజు పాలనలో భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పి వడ్డెల సోదరులకి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం. ఇలా ఒకసారి చూసుకుంటే 50 సంవత్సరాల వయసుకి వృద్ధాప్య పెన్షన్ అని బీసీలకి మన మేనిఫెస్టోలో ప్రకటన జరిగింది. అందులో వడ్డెల సామాజిక వర్గం కూడా ఈ ఫలాల్ని పొందబోతున్న విషయం నేను తెలియజేస్తున్నాను. మా ఆడపడులు కూడా వచ్చారు, వారికి కూడా నేను తెలియజేసేటంటే సూపర్ సిక్స్ పథకాలు ప్రతి ఆడపడికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. మనం ఏదైనా పనులు పోవాలి, ఛార్జీలు లేకుండా వెళ్ళిన పరిస్థితి. 19 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళకి ప్రతి నెల 1500, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చేవి. ఇవన్నీ లబ్ధి పొందబోతున్నాం. పెన్షన్ కూడా 50 సంవత్సరాలకి 4000 పెన్షన్ రూపాయలు నెలకి. మనం 4000 ఇస్తుంటే జగన్మోహన్ రెడ్డి 3000 ఇస్తారంటారు. 12 నెలలకు 3000 36,000, మనం ఇచ్చేది 45,000. ఆయన కన్నా మనం సంవత్సరానికి 12,000 ఇవ్వబోతున్నాము. అదేవిధంగా 5 సంవత్సరాల్లో మనం 60,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ ఎక్కువ ఇవ్వబోతున్నాం. మనం పెంచే పెన్షన్ కూడా ఏప్రిల్ నుంచి ఇవ్వబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి లాగా వెంటనే కాకుండా 4 సంవత్సరాలుగా ఆయన పెంచాడు. అట్లాంటి హింసించే పనులు, మోసం చేసే పనులు మనం చేయమని తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో అరాచక శక్తులను అంతమొందించడం కోసం మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, మోడీ గారి సారథ్యంలో బీజేపీ అందరం కలిసి మనం ముందుకెళ్తాము. ఈ పోరాటంలో అందరూ సహకరించి ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి ఎన్డీఏ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని అధికారంలో తీసుకురావడం ద్వారా ఎవరైతే భవన నిర్మాణ రంగంలో వడేరాజు సోదరులతో పాటు అనుబంధంగా పనిచేసే కుటుంబాలందరికీ కూడా మన అండగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ రేపు జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఇద్దరికి సైకిల్ మీద ఓటేసి గెలిపించకపోతున్నాం. ఒకసారి మనం చూసుకుంటే నా మీద పోటీ చేయడానికి వ్యక్తి రోజుకొక మాట మాట్లాడతారు, ఎక్కడి నుంచో వచ్చాడు. ఒక్క ఉదాహరణ వారికి మార్కాపురం జిల్లా కావాలని మైకులు తెచ్చాడు. జిల్లా ఇచ్చినప్పుడు తోటపడి ఇచ్చాడు. ఏమని అడిగితే మా నాయకుడి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాడు. నాయకుడి నిర్ణయాన్ని వ్యతిరేకించిన వ్యక్తి రేపు ఇక్కడ కూడా అదే చెప్పేది. ఇంకోటి ఏంటంటే ఆయన చెప్పింది, నన్ను చూసే కాబట్టి జగన్ చూస్తుంటే మాట్లాడు. ఈ జిల్లా, ఈ నెల ప్రజలు జగన్ కోసం వెళ్ళాలంటే ఎంత బాధపడతారో ఆలోచించి ఎంపీ అభ్యర్థి శేషాచలం దోపిడీ చేసేసి నల్లమ్మ దోపిడీ వచ్చాడు. ఇటువంటి
ఇటువంటి రెడ్ శాండిల్ మాఫియా అవసరమా? మాగుంట శ్రీనివాస్ రెడ్డి అవసరం ఒక్కసారి చూడండి. నాకు అండగా దాంతల కుటుంబం దాంతల సత్యం మీరు అందరూ ఉన్నారు. మనం ఎప్పుడూ ప్రజలకు జవాబుదారీ దాంతల కుటుంబం కావచ్చు, నేను కావచ్చు, మాగుంట కుటుంబం కావచ్చు, ఎక్కడ అభివృద్ధి ఆరాధనలు దోపిడీలు చేసిన వ్యక్తులు కావు. నాది కేసులు వివరాలు న్యూస్ పేపర్లో పబ్లిష్ చూస్తున్నారు. ఏ కేసుల ద్వారా నా మీద అవినీతి లేదు. అవతల వ్యక్తి కేసులు చూస్తే అవినీతి అక్రమాస్తులు 41 కుంభకోణం కేసు ఉంది, అక్రమాస్తుల కేసు. అటువంటి వ్యక్తికి మనకి ఒక్కసారి ఆలోచన చేయడం తెలియజేసుకుంటూ తప్పనిసరిగా రేపు ఎన్నికల్లో ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ గెలిపించాలని కోరుతా ఉన్నాం. మీరందరూ భాగంగా ఉండాలి. మీకు తెలుసు ఈ ప్రభుత్వాలు ఎంత ఇబ్బందులు పడ్డారో, ఆ ఇబ్బందుల్ని గురి చేసిన వ్యక్తిని తరిమిపడాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి వ్యక్తికి మరొకసారి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాడు. ఈ మధ్య ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీకు కూడా చాలా భూములు కొనుక్కుంటారు. మనకు తెలియకుండానే మన భూములు దోపిడీ చేస్తాడు. మనం ఇప్పుడు చూసుకుంటే అది తిరిగి ఆ నెలలు కలిపితే మనకు హక్కు లేకుండా మన ఖాతాలో ఆస్తుల్ని ఆయన లాగేసుకొని మన కోర్టులు తిరగాల్సిన పరిస్థితి. రేపు గవర్నమెంట్ దగ్గర రాగానే ఈ ల్యాండ్ సర్టిఫికేట్ ని రద్దు చేసేదానికి రెండో సంవత్సరం. అలాగే మన సోదరులు చాలా మంది చదువుకున్న ప్రజలు ఉన్నారు. 5 నెలల ఉద్యోగాలు ఇవ్వాల, 2.5 లక్షల ఉద్యోగాలు ఖాళీ చెప్పి వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు మన తమ్ముడు వచ్చి మాట్లాడారు 2,30,000 ఉద్యోగాలు. ఆయన ఆ రోజు మాట్లాడిన 2.5 లక్షల ఒక్క ఉద్యోగం ఇవ్వాలి. కొత్తగా సచివాలయాన్ని చెప్పి 1 లక్ష ఇచ్చాడు. ఆర్టీ స్థితిలో కార్పొరేట్ కలిపారు కాబట్టి గవర్నమెంట్ ఇచ్చారు మసిపూడి మాదిరిగా చెప్తున్నారు. కానీ ఆ రోజు మొదటి యువతలు రెచ్చగొట్టిన ఒక్క ఉద్యోగం భర్తీ చేయాలి. తొలి సంవత్సరం మెగా డిఎస్సీ పెట్టబోతున్నాం. నిరుద్యోగ కూడా ఉద్యోగం ఇవ్వడానికి మన మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ బడేవాళ్ళకి అండగా ఉంటుంది తెలుగుదేశం పార్టీ. ఇంకొక విషయం చెప్పాలంటే బీసీలో అండగా ఉన్న పార్టీ తెలుగుదేశం, బీసీలకు అండగా ఉన్నటువంటి పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ. బీసీ మీద 276 మంది దాడులు జరిగాయి. 2,700 మంది అక్కడ కేసులు పెట్టారు. ఈ కేసుల మీద రక్షణ కల్పించడం కోసం బీసీ ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉందో అదేవిధంగా బీసీ అట్రాసిటీ చట్టాన్ని కూడా మనం ప్రభుత్వంలో తీసుకురాబోతున్న విషయాన్ని మేము తెలియజేసుకుంటూ బీసీలకు పూర్తి అండగా ఉండేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. గొడ్డెల ఉప్పర కార్పొరేట్ కూడా ఏర్పాటు చేసి మీకు సపరేట్గా సాధికార సంబంధించి మీకు సపరేట్గా దామాస ప్రకారం రోజులు కూడా మన ప్రభుత్వం ప్రత్యేకంగా రూపకల్పన చేస్తుందని చెప్పి తెలియజేస్తున్న మన పార్టీ రేపు ప్రభుత్వం ఆశ్రయం చేస్తామని చేస్తున్న సెలవు తీసుకుంటున్నాం. మనకు పిలిచగలిగే వ్యక్తిని వాళ్ళిద్దరిని కూడా మనం గెలిపించుకోవాలని మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు. అలా చేతులు పెట్టుకొని తీయ సరిపోతుంది వాళ్ళు పడితే అంత ఎందుకు. జై వడ్డెర.